రాజకీయాలు ఎప్పుడు ఎవరు కూడా శాశ్వతం కాదు. రాజకీయంలో శాశ్వతం అనుకుంటే అంతకంటే పెద్ద దరిద్రం మరొకటి ఉండదు. ఎంతోమంది సీనియర్స్, ఎంతోమంది రాజకీయ నేతలు రాజకీయాల్లో కొనసాగినప్పటికీ పదవులు మాత్రం పాపం వాళ్ళకు చాలా దక్కలేదు. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీలు గెలిచినా వాళ్ళకు మంత్రి పదవి దక్కలేదు. కానీ మంత్రి పదవి దక్కిన వారు మాత్రం తాము కొందరికి మాత్రమే సేవలు చేస్తామన్న భావనతో ఉన్నట్టుంటుంది. అప్పుడు మనకు కొన్ని సీన్లు చూస్తే, ఎందుకంటే ఎన్నికైనటువంటి నాయకులకు ఓట్లు వేసింది సామాన్య ప్రజలు, జవాబు చెప్పాల్సింది నాయకులు. ఎవరైతే ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారో, ప్రజాప్రతినిధులని ఎవరైతే చెప్తున్నారో అటువంటి వారు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ప్రజల సమస్యలను పరిష్కరించాలి. ప్రజల ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ ఇవేమీ కాదు అని అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన తర్వాత మేమే మొత్తం సార్వభౌమూలం, మేము చెప్పింది వేదం అంటే మాత్రం కుదరదు అనే విషయాన్ని ప్రజాస్వామ్యంలో చాలా సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఇటీవల కొందరు నేతలు చేసినటువంటి తీరు చూస్తే, ఏదైనా మాట్లాడాలన్నా కూడా, ఏదైనా విషయం చెప్పాలన్నా, లేదా తమ సమస్యను వివరించాలన్నా, తమ ఇబ్బందులను ఆ నేతలకు చెప్పాలన్నా అక్కడికి వెళ్ళండి, మీరు ఉంటుందా నిజం, అక్కడికి వెళ్ళండి అంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, మా పిఏ ఉంటాడు, పిఏతో మాట్లాడమని. అంటే తమ ఎన్నుకున్న నేత తమ సమస్యలు వినకుండా పిఏకు చెప్పుకోమంటున్నాడంటే ఎంత దౌర్భాగ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి నేతలకు అవసరం అనే భావన కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ మహిళ ఈ యొక్క ప్రజాప్రతినిధుల వద్ద ఉన్నటువంటి ఈ యొక్క పిఏలపై చేసినటువంటి ఓ వాయిస్ వైరల్గా మారింది. ఎన్నుకున్నది మిమ్మల్ని, ఓట్లేసింది మిమ్మల్ని అని ఆ పిఏలను చెడుగుడు ఆడుకుంది మహిళ. పిఏలు చేసినటువంటి ఈ దౌర్భాగ్యం, పిఏలు చేసినటువంటి తంతంగం నాయకులకు తెలియదంటే తెలుసు, కానీ తెలియనట్టు నటిస్తారు మహానటులు వీళ్ళు. అలాగే నిజంగా ఆ మహిళ యొక్క ఆవేదన మీరు చూడండి. ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాదు, మీ పంచాయతీ ఏందిరా అని చెప్పేసి ఆ మహిళ ప్రజాప్రతినిధుల వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీల దగ్గర ఉన్నటువంటి, మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పిఏల విషయంలో తన ఆవేదనను ఎలా వ్యక్తం చేస్తుందో చూడండి. ఆ ఆవేదన వింటే నిజంగానే వాస్తవమే కదా అని మీకు అనిపించగా మానదు. పిఏ గాన్లు ఉంటారు చూసినా, వాళ్ళకే చెప్తున్నా వీడియో ద్వారా, ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా, అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా. అరే నువ్వేస గెలవలేదు, నీ చెల్లేస గెలవలేదు, నీ అమ్మేస గెలవలేదు, నీ అక్కేస గెలవలేదు. ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు? మీ గుద్దలు ఏమైనా వస్తున్నారా? మిమ్మల్ని మీద అడుగుతురా, మీ పిల్లలది అడుగుతురా, లేకపోతే మీ అమ్మలది అడుగుతురా అపాయింట్మెంట్లు? ఎందుకురా మీరేమన్నా వస్తుందిరా? ఇలా మీరు వేసిన 4 ఓట్లతో గెలిచిరారా? ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకురా? పీకనికుండా ఎందుకుండ్రా ఎమ్మెల్యే అయ్యి? కష్టం వస్తే చెప్పుకోనికనే కదరా ఎమ్మెల్యే ఉంది. ఎంపీ ఉన్నది దేనికిరా? వాళ్ళ పర్సనల్ పనికి చేసుకోనికే ఇవాళ ఓట్లేసి గెలిపించిరారా? ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా నేను. ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్న, ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకనికుర్రా? జబ్బలగేసుకొని తిరగనికుర్రా? పైసలు సంపాదించుకోనికే ప్రజలు గెలిపించుకురారా? ఎందుకురా మీదేం వస్తుందిరా? ఎడమకాలు చెప్పు పీతులు అద్దు కొట్టాలి ముండా కొడుకులని. ఎందుకురా కలవనియర్ మీరేంద్రా? దేవుడు వరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీరేందుకు వస్తుందిరా? ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉండంటే మనకి కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది. నువ్వు వేసిన ఓట్లతో గెలిచిందా? సార్ చాలా బిజీ. ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది, లేకపోతే ఆగలేకపోతేంది? పిఏ గాన్లని అసలు నడి రోడ్డు మీద బట్టలిప్పి తలగబెట్టిన పాపం దాకా. మీదేం వస్తుందిరా? ఒక మనిషికి ఇది నా వల్ల కాదు, ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది, ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు. అపాయింట్మెంట్లు వెనక మీదేం వస్తుందిరా? ప్రజలు ఎందుకు వీరు న్యాయం చేశాడని లంజవడుకులారని ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా. మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది. ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నారు. చూశారుగా, ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా నెలకొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 7.5 దాటిపోయింది. ఈ 7.5 దాటినప్పటికీ కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి దొంగలు అక్కడే గచ్చుకున్నట్టుగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి తప్ప సమస్యను పరిష్కరించే పాపాన ఎక్కడ పోలేదన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఇటీవల నంద్యాల టీడీపీలో చాలా వరకు కూడా అసంతృప్తి నేతలు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పక తప్పదు. ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క పదవుల పందెంలో పని చేసినటువంటి నాయకులకు, పల్లకి మోసిన నాయకులకు, ఆ పల్లకిలో కూర్చున్న నాయకులకు కూడా తాము ఎవరి బలవంతంగా చాలామంది ప్రముఖులకు ఓ లెటర్ వచ్చింది. అది ప్రస్తుతం వైరల్గా మారింది. చాలామంది నాయకులకు, ఎవరైతే టీడీపీలో బాగా క్రియాశీలంగా పనిచేశారో, పార్టీ విజయం కోసం పనిచేశారో, పార్టీ విజయం కోసం పనిచేసి ఆ యొక్క విజేతను పల్లకిలో కూర్చోబెట్టారో
ఇప్పుడు మాత్రం ఆ పల్లకి వైపు కూడా చూడడం లేదు, ఆ నాయకుల వైపు కూడా చూడడం లేదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి తంతంగం కేవలం ఈ యొక్క పిఏల చేతులకే వెళ్ళిపోయింది. పిఏలు చెప్పిందే వేదం, పిఏలు చెప్పిందే వినాలి, పిఏలు చెప్తేనే పని జరుగుతుంది. మరి ఇలా తయారైంది నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నేతల పరిస్థితి. ఇటీవల మరి ఈ వైరల్గా మారినటువంటి ఈ యొక్క ఉత్తరంలో గౌరవనీయ మంత్రి గారి గురించి కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపుగా 30 పైగా పాయింట్లు ఇందులో పేర్కొన్నారు. టీడీపీని కాపాడండి మహాప్రభో అంటూ నారా చంద్రబాబు నాయుడును అలాగే లోకేష్ను మొరపెట్టుకుంటున్నారు. ఈ లెటర్ పంపినటువంటి ఆ నాయకులు, ఆ అభిమానులు, తెలుగుదేశానికి నిస్వార్థ చేసేటువంటి కొందరు నాయకులు. ఈ లెటర్లో విషయాలు చదివితే మాత్రం నిజంగా నంద్యాలలో ఇంత దారుణంగా ఉందా టీడీపీ పరిస్థితి ఇంత గబ్బు పట్టిందా అని చెప్పక తప్పదు. ఈ వార్తలు చూస్తే ఇందులో ఉన్న విషయం గమనిస్తే మాత్రం నిజంగా నంద్యాలలో టీడీపీ గబ్బు పట్టిందన్న విషయాన్ని పార్టీలో ఎవరినడిగినా చెప్తారు. మరి పార్టీ అధిష్టానికి తెలుసు తెలియదు కానీ ఇక్కడ మాత్రం టీడీపీ గబ్బు పెట్టిందన్న విషయం మాత్రం స్పష్టం ఈ ఉత్తరం ద్వారా. ఇలాంటి ఉత్తరాలు చాలామందికి వచ్చాయంట. ఇటీవల మాకు కూడా ఈ ఉత్తరం అందింది. ఈ ఉత్తరంలో ఉన్నటువంటి అంటే ఈ లెటర్లో ఉన్నటువంటి విశేషాలు ముఖ్యంగా పిఏల గురించి, పిఏల తంతంగం గురించి, మరి మంత్రి గారికి తెలుసా లేదా అనే విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అలాగే శకుని పాత్ర తెలుసుకోలేకపోతున్నటువంటి మంత్రి పట్ల కూడా ఈ ఉత్తరంలో పార్టీ అభిమానులు, తెలుగుదేశం అభిమానులు మరి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గారు మేలుకోవాలి అంటే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ట్విస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లెటర్ను గమనిస్తే మనకు మంత్రి ఫారూక్తో పోతున్న నంద్యాల టీడీపీ సైలెంట్, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా శకుని పాత్ర తెచ్చుకోలేకపోతున్న మంత్రి కుటుంబం నాశనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పార్టీ పెద్దలకు నమస్కరించి వ్రాసుకున్న లెటర్. మంత్రి గారి కుటుంబ రాజకీయ భవిష్యత్తు నాశనమే. ఫిరోజన్న, ఫయాజ్ అన్న, ఏందన్న మీ బతుకులు, మంత్రికి సేవలన్నీ నేనే చేస్తున్నాను అని చాలా రకాలుగా అంటే చెప్పలేని భాషలో ఇక లెటర్లో ఉంది. ఆ లెటర్ మనం మాట్లాడలేము కొన్ని విషయాలు అంటూ పక్కనే ఉంటూ లక్షలు మంత్రి పేరుతో దందా చేస్తున్నాడు బుజ్జి అలియాస్ రాజేష్. అమ్మో, ఎవరు ఈ రాజేష్? ఈ కుక్క రాజేష్ అలియాస్ బుజ్జి గురించి అఫీషియల్ పిఏ అందులో గురించి గతంలో ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పార్టీ పెద్దలకు పంపిన వాస్తవాల గురించి తెలిపిన సిన్సియర్ కార్యకర్తలు మేము తెలియజేశాము. దొంగలు పడిన 6 నెలల కుక్కలు పొరిగినట్లుగా మేము ఫిర్యాదు చేసిన 8 నెలల తర్వాత అఫీషియల్ పిఏ అనిల్ గాడిని ఉద్యోగం తొలగించారు. అయితే చెప్పకూడదులే కానీ ఇక్కడ అలాగే ఉంది, దయచేసి ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఈ లోఫర్ రాజేష్ అలియాస్ బుజ్జిగాడి గురించి మాత్రం మంత్రి పట్టించుకోకపోవడంతో వాడు మీ సామ్రాజ్యానికి వాడే అధిపతిగా మారి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలపైన పెత్తనాన్ని చలాయించే స్థాయికి ఎదిగిపోయాడు. మరి అంతే కదా, ఆలోచిస్తే ఆ మాత్రం ఎక్కకపోతే మనం కూడా కిక్కున్నది కదా మరి. ఓకే, మంత్రి ఫారూక్ సార్ అవసరపడి ఏదైనా ముందుకొచ్చి విషయాలన్నా నాకే చెప్పాలి అని కూడా అక్కడికి వచ్చే వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఫయాజ్ అన్న, ఫిరోజ్ అన్నల కాడికి వెళ్ళిన మంత్రి కొడుకులు కూడా నాతోనే పని చేసుకుంటారు, తర్వాత మీ ఇష్టం అంటూ బెదిరిస్తున్నాడంట ఈ లఫుడ్ గాడు. నేను చెప్పట్లేదు, ఇక్కడ రాసింది ప్లీజ్. అసలు ఈ పార్టీ వాళ్ళకు బుద్ధి ఉందా? ఇటువంటి లోఫర్నా కొడుకులకు దెబ్బకు రాజ్ షెడర్కు జన్మ రావడమే మానేశారు. అటువంటి వీడికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శి పదవి ఇవ్వడం మూర్ఖత్వం. బాబు గారు వినండి, ఏముంది ఇక్కడ? జిల్లా ఆఫీసు కూడా ఇటువంటి లోఫర్లకు బదులు ఇస్తే పార్టీ కార్యకర్తల పరిస్థితి అధ్వానంగా మారడం ఖాయం. జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి పేరుకే ఫిరోజ్కే పెట్టారు. మొత్తం నాదే పెత్తనం, పవర్స్ అన్నీ నావే, ఫిరోజ్ నా చేతిలో కీలు బొమ్మ అని చెప్పడంతో కార్యకర్తలు చెవులు కోరుకుంటారు. మంత్రి గారి కొడుకులో జీరో, వారికి రాజకీయం తెలియదు, అంతా నేనే అంటూ ఫారూక్ సార్కు గత 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితానికి ఇతగాడు చెడ్డ పేరు తెస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ లెటర్ రాసినటువంటి పార్టీ అభిమాని. ఈ బ్రోకర్ రాజేష్ అలియాస్ బుజ్జి పక్కన పెట్టకుంటే మంత్రి గారి కుటుంబ రాజకీయ భవిష్యత్తు ఖాయం. టీడీపీ మంత్రి ఫారూక్ కుమార్లు ఒకసారి వీరి గురించి ఆలోచించి తగు నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు జరిగే నష్టం కంటే భవిష్యత్తులో జరిగే నష్టం ఎక్కువ. మీరు నంద్యాలలో అడ్రస్ లేకుండా పోతారు. ఇది ఎవరికో చెప్పట్లేదు, మంత్రి ఫారూక్ గారికే, ఆయన కుటుంబానికే.
ఇక పార్టీ మీ ఇష్టం. పార్టీ అభిమానులు ఏం చెప్తున్నా సీఎం సారు లోకేష్ సారు ఒకసారి ఆలోచించండి. ఈ బెవర్స్ గురించి వీటిని కొనసాగిస్తే ఫారూక్ సార్కు మంత్రి పదవి నుంచి తొలగించండి. అంటే పిఎల్గా వీళ్ళనే కొనసాగిస్తే మంత్రి గారి పదవిని కూడా తొలగించమని పార్టీ అభిమానులు కోరుతున్నారు. తర్వాత మీ ఇష్టం. ఇట్లో తెలుగుదేశం పార్టీ అభిమానులం అని ఇక్కడ రాసి ఉంది. మరి ఆ తర్వాత చూసుకుంటే దాదాపుగా 3 పేజీల లెటర్. మంత్రి గారి అఫీషియల్ పిఏ అనిల్ సాగర్, ప్రైవేట్ పిఏ అలియాస్ బుజ్జిలను తొలగించకపోతే మంత్రి గారికి పదవి అవసరం లేదు, మంత్రితో మాకు పని లేదు. ఇదే హెడ్లైన్ మిత్రమా. ఇక్కడ చూడండి, అదే ఉంది ఇక్కడ. గౌరవనీయులైన పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి దివ్యసముఖనకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి పిఏల కారణంగా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకు జరుగుతున్న అవమానం, బెదిరింపులు, అధికారులపై జరుగుతున్న పిఏల పెత్తనం గురించి తెలియజేస్తున్నాం. పిఏలో అనిల్ సాగర్ మున్సిపాలిటీ ఉద్యోగంట, రాకేష్ అలియాస్ బుజ్జి ప్రైవేట్ పిఏ, ప్రతి పనికి వసూళ్లు, పేకాట శిబిరాల్లో, బంగపత్త, ఇసుక దందా, భూదందాల పంచాయతీలు, ఇలా చెప్పుకుంటూ పోతే 20 పేజీలు పడుతుందంట లెటర్ రాస్తే. 3 ముక్కలు ముగించారు 3 లెటర్లో. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే 20 పేజీలు తెలుగుదేశం పార్టీ పెద్దలకు మేము రాయాల్సి ఉంటుంది. మా మంత్రివర్యులు ఫరూక్ గారికి ఉన్న మంచి పేరును మొత్తం ఈ ఇద్దరు కారణంగా పాడైపోయింది. ఫరూక్ గారిపై అవినీతి ముద్ర బలంగా పడింది. నిజంగా పెద్ద ఆయన మంచోళ్ళు, వీళ్ళు చేసే పని వల్ల తయారైందేమో. ఈ చెత్తనాకులు చేసిన పనులతో 40 సంవత్సరాల మచ్చలేని ఫరూక్ గారి రాజకీయ జీవితం ఈ 8 నెలల్లో సంకనాకపోయిందంట. ఎంత ఆవేదన, ఎంత బాధ. అంతే కదండి. పార్టీ కోసం 40 ఏళ్ళుగా కష్టపడ్డారు, 20 ఏళ్ళు పక్కన ఉన్న పార్టీని అంటబెట్టుకున్నారు. మరి అందరి కష్టంతో, అందరూ పల్లకి మోయడంతో మంత్రి గారిని చంద్రబాబు నాయుడు ఆ పల్లకిలో సీటు వేసి కూర్చోబెట్టారు, మంత్రి పదవి ఇచ్చి. ఓకే, ఈ ఇద్దరు మంత్రి గారి లెటర్ హెడ్ ప్యాట్లను అమ్ముకుంటూ లక్షలు ఇప్పటికే వసూలు చేశారు. ట్రాన్స్ఫర్ల విషయంలో పోస్టును బట్టి ఇచ్చిన రికమెండేషన్ లెటర్కు 25 నుంచి 2 లక్షలు వసూలు చేసి దాదాపుగా 2 కోట్ల రూపాయలు వాళ్ళ జోబుల్లో వేసుకున్నారని ఈ లెటర్లో టీడీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే అధికారులకైతే ఈ బుజ్జిగాడు, ఈ అనిల్గాడు అంటూ చాలా ఇబ్బందులు పెట్టి మానసిక ఆవేదన గుర్తు చేస్తున్నారంట. కానీ ఇక్కడ ఇంకో విషయం అంటే, ఎవరిదైనా సెల్ ఫోను ఎవరి దగ్గర వాళ్ళే ఉంటుందంట. మా కర్మ ఏమిటంటే మంత్రి గారి 2 ఫోన్లు ఈ పిఏ వాళ్ళే చేతులు పెట్టుకొని 24 గంటలు పెట్టుకొని ఫోన్లు ఎత్తరు. కనీసం మంత్రి గారు ఎక్కడ ఉన్నారో, మంత్రి ఎప్పుడు వస్తారన్న విషయాన్ని కూడా చెప్పరు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కనీసం ఫోన్లైనా ఈయన పిఏలు ఎత్తురంట. ఎవరైనా బాధలు చెప్పుకోవాలంటే పిఏలకే చెప్పుకోవాలి. ఇందాక వీడియోలు చూసాం కదా పిఏల గురించి, అలాగే ఎక్కడ ఉడక అదే పరిస్థితి. ఎవరైనా బాధలు చెప్పుకునేందుకు దగ్గరకు కనీసం రావడం లేదు. మేము మంత్రిలో ఉన్న ఫీలింగ్లో, అంటే నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా మేమే మంత్రులం అనే ఫీలింగ్లో ఈ పిఏలు ఉన్నారంట. పాపం టీడీపీ అభిమాని ఎంత బాధనో. ఏం చేద్దాం బాబు. ఈ ఇద్దరు పిఏల కారణంగా మనస్తాపంతో ముఖ్యమైన ఎన్నికల్లో కరడుగట్టినటువంటి టీడీపీ వాదులు, టీడీపీకి పనిచేసే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టీడీపీ కార్యాలయం నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్కి రావడమే మానేశారంట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు రాజ్ థియేటర్ కార్యాలయంలో పేకాట శిబిరాలు, భూదందాలు చేస్తుంటే కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలనే ముసుగులో ఉన్న అవినీతి పరులు అక్రమార్జనతో రాజేష్ అలియాస్ బుచ్చి, అనిల్ సాగర్లు కుమ్మకే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద రెవెన్యూ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆర్డీఓలు, ఇంకా ఎంతోమంది ఆఫీసర్లకు మంత్రి గారు సెల్ తీసుకొని ఆయన సెల్ నుండే అరెస్ట్ చేయవద్దు, ఎఫ్ఐఆర్ రాయవద్దు, లారీలు ట్రాక్టర్లను పట్టుకోవద్దు అంటూ ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. దందాలు సాగిస్తూ వారి నుండి లక్షలు వసూలు చేస్తానంట ఈ పిఏలు చేస్తున్న బెదిరింపు గురించి లక్షలు అసలు వసూలు చేస్తున్న మంత్రి గారికి కొంతమంది ఎదురుగా చెప్పారు. చాలా మంచోళ్ళండి. ఎవరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు, హెడ్స్ ఆఫ్. కానీ మంత్రి గారు సైలెంట్గా ఉన్నారు. ఎందుకో తెలియదు. అందరికీ పాత్ర ఎట్లా తెలుస్తుంది భయా? లోపలి జరిగిపోతున్నాయి కొన్ని, మనం చూస్తూ ఉండాలి. ప్రేక్షకులం అంతే, పల్లకి మోయాలా, ప్రేక్షక పాత్ర ఉండాలా, దాట్స్ ఆల్. మరి వీళ్ళు చేస్తున్న వసూలు మంత్రికి ముడుతున్నది
అందుకే ఏమీ అనలేదు. అంటే ఏదో వసూలు చూసుకున్నటువంటి మొత్తంలో మంత్రి గారి గుడిక అంటుంది కాబట్టి మంత్రి ఏమీ అనడం లేదంట. కొందరు మంత్రి గారి చేత అంటే మంత్రి గారే పిఏల చేత ఇవన్నీ చేయిస్తున్నారన్నది కొందరి అభిప్రాయం అని టీడీపీ అభిమానులు లెటర్ ద్వారా తెలియజేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ అంటించుకుని మంత్రి గారు తనకి ఇదే చివరి అవకాశం అని అక్రమ వసూలకు ఆయనే చేస్తున్నాడని అంత లేనిది అనిల్ సాగర్, రాజేష్ అలియాస్ బుజ్జిగాడు రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను, అధికారులను ఇష్టం వచ్చేట్టు మాడుతున్న మంత్రి గారు సైలెంట్గా ఉండడానికి అదే కారణమా? ఇదే అభిప్రాయం ఇందులో ఉంది బ్రదర్, మన అభిప్రాయం కాదండి ఇది. లోకల్ పాలిటిక్స్లో వేలుపెట్టి వార్డుల్లో, గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేసేవారిని పక్కన పెట్టి ఇతరుల పనులు, ఇతర పార్టీ నాయకులకు పనులు చేస్తూ లక్షలు కొట్టేస్తున్నారట. భాష ఇక్కడ వేరే వాడారు, మనం అది వాడలేము. లక్షలు కొట్టేస్తున్నారు అంతే కదండి. పల్లకి మోసినప్పుడు ఎంతసేపు పల్లకి మోయాల్సిందే, పల్లకిలో కూర్చున్నామంటే కుదరదు. ఇది రాజకీయం మిత్రమా, అర్థం చేసుకోవాలి. గత కొన్నేళ్లుగా డబ్బులు ఓడుకొని ఎన్నో ఇబ్బంది పడి పార్టీకి చితికిపోయిన వారికి అండగా నిలవాల్సిన పరిస్థితి ముఖం తెలియని ఏనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు గడపై ఎక్కని వారిని పార్ట్నర్లుగా చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విషయం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్, ముఖ్యంగా ఫరూక్ వర్గమే నోరు పెగల్చలేని పరిస్థితుల్లో ఉన్నారంట. ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలి, వీలైతే ఇల్లు వెళ్ళాయి, మండేలా అక్కడ వినపడదు. పార్టీ కార్యకర్తలు కండి, అధికారులు లేనప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు లేకుంటే ఎలా? నామినేటెడ్ పదవులు కూడా పేర్లను అనిల్ సాగర్ అలియాస్ బుజ్జిగాడు పార్టీలో చెబుతున్నారని, మాకు ఇదేమి కర్మ అంటూ పార్టీ కోసం పైసా ఆశించకుండా ఆర్థికంగా చితికి నష్టపోయిన వారంతా తెలుగుదేశం క్యాడర్లో బాధపడుతున్నారు. పార్టీ పదవులు కూడా డిసైడ్ చేసింది పిఏలే. నిజమే కదా, ఎక్కడైనా కూడా పవర్ పిఏలేదే ఉంటుంది. మరి పిఏలు మన వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాబా, సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ దగ్గర నుంచి వస్తుంది, మన జాబ్ నుంచి ఏమో. సీఎం రిలీఫ్ ఫండ్ అండి, మన సీఎం గారు ఇస్తారు డైరెక్ట్గా. ఎవరు ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ద్వారా పోతే సీఎం గారు రిలీఫ్ ఫండ్ జారీ చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధికి అంటే సీఎం రిలీఫ్ ఫండ్కు లెటర్ రాయించుకోవాలన్నా ఈయన ఒక పటాన లెటర్ ఇవ్వరు, ఇచ్చినా సరైన డ్రాఫ్టింగ్ ఉండదు, సమాచారం ఇవ్వరు. తిరుపతి లెటర్లు అయితే అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి, ఏదైనా సమాచారం కోసం ఫోన్ చేయాలన్నా లేదా ఏదైనా లెటర్ కావాలన్నా స్వామిని దర్శించుకోవాలన్నా ఇక్కడ లెటర్లు అమ్ముకోవడం అనవాయితీగా మారిందా అన్న భావన నిజంగా తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను, మాజీ నేతలను, టీడీపీ సీనియర్ నేతలను వ్యక్తమవుతుంది. ఇందుకు ఉదాహరణే ఇటీవల అనుకుంటా మన నందికొట్కూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మరి ఎంపీ బైరెడ్డి శబరి గారి తండ్రి ఇటీవల చాలా ఘాటుగానే స్పందించారు. ఏకంగా ఇలా ఉంటే కుదరదు, తోకలు కత్తిరించాలి అని వ్యాఖ్యలు చేశారు. నిజంగానే ఆ రోజు బైరెడ్డి గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దామా? చెప్పండి బైరెడ్డి గారు. ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉంది, చాలా బ్రహ్మాండమైన కాంబినేషన్. ఏమంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పెద్ద కాంబినేషన్. ఇది ఇంత కాంబినేషను మళ్ళీ ముందు కాలాలలో కూడా ఉండదేమో, అటువంటి కాంబినేషన్ పరుగులో పెట్టు పోవాలా. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏమంటే పెద్ద చిక్కు, ఇంత కష్టపడి ఇంత తీసుకొని పోయి ఎంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు పోతుంది నమ్మకం ఎంతో పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇక్కడున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది. చాలా ఎంతసేపు పొద్దున లేచిన నుంచి చిన్న ఊరికే ఒక లెటర్ ఇవ్వనీకే, అదే రకంగా ఒక ఫోన్ కాల్ చేయనీకే, లేకపోతే ఒక పని ఉంది అని పోతే ఖచ్చితంగా కరప్షను విలేతాండం ఆడుతూ ఉంది. కొంతమంది లయబిలిటీ అయినారు, అసెట్ కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. మోడీ ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నవి
ఏది కూడా అది దానికోసం ఏదైనా చేయగలుగుతారు. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉంది. ఈ పార్టీకి తిరిగే ఉంది వీళ్ళంతా కంట్రోల్ చేసుకుంటారు. ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఎక్కడికక్కడ కూరలు పెరిగితే కూరలు బీకాల వాళ్ళవి, తోక కట్ చేయాల వాళ్ళవి. ఇటువంటి వాళ్ళను కట్ చేసినప్పుడే పార్టీకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక రూల్ ఈ స్టేట్లో. కొంతమంది చెడ్డ పేరు తెచ్చిపెట్టారు, అది కత్తరియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తోక కత్తరించి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందిని చూశారు, ఇటువంటి వాళ్ళను చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది. ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏమంటే ఈ దుష్ట శక్తులను కట్ చేయాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అదే విషయం. అంటే బయటటి వాస్తవమే చెప్పారనుకుంటా. బాబు గారు కూడా ఈ వీడియో చూసి ఉంటారు అనుకుంటున్నా. ఓకే, రైట్. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, మరి స్వామివారిని దర్శించుకోవాలన్నా, ఏ లెటర్ కావాలన్నా ఇక్కడ సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో. ఇదే విషయాన్ని కూటమిలో నేతల పరిస్థితి కూడా ఇదే అంట. కొందరు నేతలు నాతో కూడా చెప్పారండి. కాకపోతే మనం అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే అంత నాయకులతో ఒకటే కదా, ఏదైనా సరే భయ ఉంటారు. మరి రాకేష్ అలియాస్ బుజ్జిగాడు మంత్రి గారికి సంబంధించినటువంటి విషయంలో కూడా జోక్యం చూసుకొని మంత్రి గారి కొడుకులకు ఈయననే నెల పైసలు ఇస్తున్నా అంట. నెల ఖర్చులకు తానే ఇస్తానని రాజేష్ అలియాస్ బుజ్జిగాడు నోటికొచ్చేట్టు మాడుతున్నాడు. ఇది నిజం కాదా? ఎవరినైనా కదిపితే అందరి నోట ఇది కరెక్ట్ అంటారు తప్ప అబద్ధమని చెప్పారంట. మరి మంత్రి గారి కొడుకులు ఒకసారి చెప్పాలి. మరి పిఏలు తీసుకుంటే అంటే మంత్రి గారి కొడుకులు ఇస్తే బిఏ బతున్నాడా, లేక పిఏలు ఇస్తే మంత్రి గారి కొడుకులు బతుకుతున్నారా? చాలా దారుణం కదా. తప్పు, ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఐఎమ్ సారీ. మంచికి మారుపేరుగా అవినీతి మచ్చ లేకుండా 40 సంవత్సరాల రాజకీయం జరిగిన ఫరూక్ గారికి చెడ్డ పేరును పూర్తి స్థాయిలో తెచ్చారు ఈ పిఏలో. దీనిపై దయచేసి సమగ్ర విచారణ జరపండి సీఎం గారు అంటూ లోకేష్ను, చంద్రబాబును కోరుతున్నారు నంద్యాల టీడీపీ అభిమానులు. ఇంకో ముఖ్య విషయం, మేము చేస్తున్న ఈ ఫిర్యాదులోని అంశాలు తమరు ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ చేయించాలని చూస్తే తప్పు. అదేంటి పోయి అంత మాట్లాడేసారు? ఎందుకంటే ఇద్దరు పిఏ లోకల్గా ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులను కూడా డబ్బులు మరిపించి మేనేజ్ చేస్తున్నారంట. వాళ్ళు కూడా వీళ్ళపై ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ పై అధికారులకు తెలపడం లేదు, పార్టీకి అస్సలు చూడడం లేదు. ఇది ప్రజలకు కూడా తెలుసు, అంటే నంద్యాల ప్రజలకు కూడా తెలుసు అనే విషయం ఇక్కడ స్పష్టమైంది. బ్రదర్స్, చాలా దండిగా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈరోజు తెల్లవారదు. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. దాదాపుగా 30కి పైగా ఎక్కువ ఉన్నాయి. అలాగే మరి పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు కూడా ఒక చిన్న సూచన, సలహా రిక్వెస్ట్ చేశారు. మంత్రి ఫారూక్ గారికి కూడా తమను వార్నింగ్ ఇవ్వాలంట చంద్రబాబు గారు మిమ్మల్ని. ఎందుకంటే తనను తెలియకుండా చేస్తున్నారా లేకుండా తెలిసి చేస్తున్నారా ఆ విషయాన్ని కూడా పట్టించకుండా చెడ్డ పేరు తెచ్చి అవినీతి మరకలు అంటిస్తున్నటువంటి వారి గురించి ఏమీ అనకుండా మౌనంగా ఉన్నందుకు మంత్రి గారే వసూలు చేస్తున్నారా అనేది ఈ లెటర్లో ఉన్న విషయం. నేను చెప్పట్లేదు అయ్యా, గుర్తుంచుకొని మళ్ళా ఏమన్నంటే కేసులు గీసులంటారు బాబు. ఇదే కాదు, నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమం ఏం జరుగుతున్నా దానిపై అధిష్టానం దృష్టి సారించకపోతే ఇంకా భారీ నష్టం జరుగుతుంది. మంత్రి గారి ఆఫీస్కి వెళ్ళాలంటే స్థానిక ప్రజలు వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితి ఎలా ఉందంటే మాటల్లో కూడా చెప్పలేదంట. అమ్మో, ఏం జరుగుతుందిరా బాబు. ఇవి ఏమన్నా కదా, లాస్ట్కి ఒక మాట చెప్పారని. నష్టం జరిగాక చేసింది ఏం లేదు, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విజ్ఞప్తి స్పందించండి. పార్టీకి నష్టం జరగకుండా అడ్డుకట్ట వేయండి, పార్టీని కాపాడండి సార్. నంద్యాల నియోజకవర్గంలో మంత్రి గారి పిఏల కారణంగా అవమానింపబడుతూ కనీసం ఎత్తలేని స్థితిలో తీవ్ర మానసిక క్షోభత అనుభవిస్తున్న వేదనతో అభిమానులు, ప్రజలు, అధికారులు నలిగిపోతున్నారు. ప్లీజ్ కాపాడండి అని టీడీపీ అభిమానుల పేరుతో వచ్చినటువంటి ఈ లెటర్ ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలో చాలా వైరల్గా మారింది. ఇందులో ఉన్న విషయాలు మాత్రమే మేము చెప్పాం తప్ప
వేరేది మరొకటి ఇక్కడ లేదు. కావాలంటే ఎవరన్నా కావాలన్నా లెటర్ చూపించడానికి మేము సిద్ధం. ఓకే చంద్రబాబు గారు, మరి నిర్ణయం మీదే, అధికారం మీదే, ఫైనల్ చేయాల్సిన బాధ్యత మీదే, మార్పులు చేర్పులు చేయాల్సిన బాధ్యత మీదే. ఏదైనా పార్టీని బలోపేతం చేయాలన్నా కూడా మీరే నిర్ణయం తీసుకోవాలి. మీరందరూ కష్టపడి కేవలం పార్టీ బలంగా ఉందంటే కుదరదు. చంద్రబాబు, నారా లోకేష్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, పథకాలు అమలు చేస్తున్నారు. కానీ చెట్టు పేరు చెప్పి కాయలంపేటి కొందరు నాయకుల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని నివారించాలని, పార్టీని మరింత బలోపేతంగా ఉండాలని టీడీపీ నాయకులు, టీడీపీ సీనియర్ అభిమానులు, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. సీఎం గారు ప్లీజ్ పార్టీని కాపాడినంటూ నంద్యాల టీడీపీ నేతలు కోరుతున్నారు.